అయితే అధ్యక్ష ఈ రోజైనా మారుతారనుకున్నా. వైసీపీ ఇంకా బుద్ధి మారలేదు. అవే కుట్రలు, అవే కుతంత్రాలు. రాజ్యాంగంలో రాజధాని పదమే లేదంటారు. ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. అంటే వీళ్ళకు ఒక రాజ్యాంగం రాసుకుందని నాకు తెలియదు. ఇక్కడ ఉండేది రాజారెడ్డి రాజ్యాంగం లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉంటుంది. ఆ విషయం అవసరం ఏమి కూడా దేశ బాధ్యత. నేను చాలాసార్లు రాజకీయ నాయకులను చూశాను, కానీ ఒక్కొక్కసారి బాధున్నా అక్కసున్నా రాజకీయాల్లో ఉండే అధ్యక్షులు వ్యక్తులు ఎప్పటికప్పుడు వాస్తవాలకు దగ్గరగా పనిచేస్తారు. ఆ వాస్తవాలకు దగ్గరగా పనిచేయకుండా ఈరోజు నేను అనుకున్నాను, కనీసం చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడైనా వచ్చి ఈ ప్రత్యేకమైన సమావేశంలో శాశ్వత రాజధానికి సహకరిస్తారు, కానీ లేకపోతే విట్నెస్ చేస్తారని చెప్పి అనుకున్నాను. ఈరోజు కూడా రాలేదంటే నాకు అర్థం కావడం లేదు. ఎలాంటి వ్యక్తితో మనం రాజకీయం చేస్తున్నామో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. అలాంటి చేసే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నాను, ఏపీకి ఒకే ఒక రాజధాని, అదే అమరావతి, ఇదే శాశ్వత రాజధాని. ఇప్పటికే తీర్మానం చేశాం. అసెంబ్లీలో తీర్మానంతో చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా అమరావతికి దృఢత్వం వస్తుంది. ఇంకెవ్వరు టచ్ చేయలేరు. ఇంచు కూడా కదలదు, ఇంచు కూడా కదిలించే పరిస్థితి రాదు. శాశ్వతంగా అమరావతి ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. నేను విభజన జరిగినప్పుడు బాధపడలేదు, కానీ ఈ రాష్ట్రంలో అనుక్షణం కుట్రలు కుతంత్రాలు చేసి తెలుగు జాతి ప్రగతికి అడ్డుపడాలని ప్రయత్నం చేయడం మాత్రం చాలా బాధేస్తుంది. ఓసారి దిశ ఇది 4వసారి ఫైర్ యాక్సిడెంట్. నిన్న కూడా జరిగాయి, 3 జరిగాయి. ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఒకసారి ఇదే మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. రెండోసారి మొన్న ఒక ఎల్ఎన్టీ క్యాంపులో జరిగింది. నిన్న 3వసారి మళ్ళీ మెగా క్యాంపులో జరిగింది. ఇన్ని జరుగుతున్నాయంటే నేను కూడా చాలా స్పష్టంగా పోలీసులకు ఆదేశాలు ఇచ్చాను, సిట్టు కూడా వేశాం. ఎవడైనా సరే అమరావతిలో కానీ జోక్యం చేసుకున్నా, వైలెన్స్ క్రియేట్ చేసినా, సెబటైజ్ చేసినా అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది. గుర్తుపెట్టుకోని మరి ఒక్కసారి హెచ్చరిస్తున్నాను. ఎవరైనా కావచ్చు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2019 తెలుగు జాతి మళ్ళీ ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయంటే అన్ని ఛాలెంజెస్ అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ దురదృష్టం వెంటాడింది. రాజధాని పైన చీకట్లు. ఒక్క ఛాన్స్ ఇవ్వడంతో 30 ఏళ్లు వెనక్కెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమైంది విధ్వంస పాలన. ఒక్క మాట కాదు దిశ, వేశ్యల రాజధాని, శ్మశానం, ఎడారి, ముంపు ప్రాంతం, విషాన్ని జమ్మారు, విద్వేషాన్ని చేశారు. కడాన 2019 డిసెంబర్ 17న 3 రాజధానుల ప్రకటన. అంతా గందరగోళం. మామూలుగా దేశ మీరు ఒకసారి చూస్తే భూములు ఇచ్చిన రైతులపైన ఉక్కుపాదం, కేసులు వేధింపులతో ఆగిన గుండెలు, చరిత్రలు నిలిచిపోయేలా 1631 రోజుల పాటు రైతుల పోరాటం, అన్ని వర్గాల మద్దతు, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు యాత్ర, అమరావతి నుంచి అరసవల్లి పేరుతో పోరుబాట, పాదయాత్రలో రైతులు మహిళలపై దాక్షికం, అడుగడుగున అడ్డంకులు, అడ్డుగోలుగా కేసులు, కాళ్లతో తన్నారు, జుట్టుపట్టుకొని ఇచ్చారు, కీచక పర్వాన్ని చేశారు. వైసీపీ 3 రాజధానుల కుట్రను శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి వేస్తే టెక్నికల్ ప్రాబ్లం చూపించి గవర్నర్కి పంపించి, అంటే అక్కడ సెలెక్ట్ కమిటీలో పంపిస్తే చైర్మన్ పంపించిన దాన్ని తొక్కిపెట్టి సెక్రటరీ ద్వారా గవర్నర్కి పంపించి ఆ బిల్లు పాస్ చేస్తే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు రాజధాని కాపాడే పరిస్థితికి వచ్చింది. అధ్యక్ష అరాచకాలకు ఎంత పరాకాష్ట అంటే
ఇది ఒక ఉదాహరణ మాత్రం. అప్పట్లోనే మీరు చూస్తే జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియా, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వైసీపీ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆ రోజే రాశారు. ఆ భారీ మూల్యమే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది మనం చెప్పడం కాదు దేశం. ఇంకో పక్క ఎకనామిక్ టైమ్స్ భారీ తిరోగమనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 80 సంవత్సరాలు వెనక్కెళ్ళిపోయింది. బిజినెస్ స్టాండర్డ్స్, హేతుబద్ధత లేదు 3 రాజధానులకి. ది హిందుస్థాన్ టైమ్స్ స్వార్థ రాజకీయ కారణాలు భవిష్యత్తుకు నాశనం చేస్తాయని చెప్పారు. బ్లూంబర్గ్ అమెరికా నుంచి వాళ్ళు రాసినప్పుడు ఇంకా పెట్టుబడులు రావు, పెట్టుబడులు ఉండేటివి పోతాయంటే అదేవిధంగా మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. ది హిందుస్థాన్ బిజినెస్ లైన్ 3 రాజధానుల నిర్ణయం వల్ల ఇది మళ్ళీ ఒక తుగ్లక్ నిర్ణయం, ప్రపంచంలో ఎక్కడా లేదని రాసే పరిస్థితికి వచ్చారు. సిపిఐ, సిపిఎం, జనసేన, బీజేపీ, కడకు కాంగ్రెస్ కూడా అందరూ అమరావతిని యాక్సెప్ట్ చేశారు. ఓసర వెళ్లి రాజకీయాలు చేసి 3 ఆటలు ఆడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అంతటితో ఆగలేదు దిశ. 2024 పవన్ కళ్యాణ్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మొట్టమొదటిసారిగా 2014 నాకు జ్ఞాపకం, బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నాం. అలయన్స్ పెట్టి ఎన్నికలకు పోతున్నాం. ఎన్నికలు పోయే సమయంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కలిసి రిక్వెస్ట్ చేయాలి. నేను ఇంటికి వెళ్ళాను, వారికి జ్ఞాపకం ఉంటుంది. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు నేను మాట్లాడినప్పుడు అన్కండిషనల్గా నేను పోటీ చేయను, ఎన్డీఏ కూటమికి దేశ రాజకీయాల కోసం, దేశ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నేను అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తానని చెప్పి అన్కండిషనల్గా సపోర్ట్ చేశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 పోటీ చేశాం అధ్యక్ష. అదే మరిగా బీజేపీతో కూడా అందరం కలిసి పోటీ చేశాం. 2 దిక్కల్లా సపోర్ట్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ ఇవన్నీ చూసిన తర్వాత అందరం బాధితులమే ఇక్కడ ఉండేవాళ్ళం. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా అందరం బాధితులమే, అందరం కూడా సఫర్ అయ్యాం. అది చూసిన తర్వాత ప్రజల్లో ఒక ఆవేశం, బాధ వచ్చింది. రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలని వచ్చారు. అప్పుడే నేను, ముందే పవన్ కళ్యాణ్ గారు మీ జైల్లో ఉన్నప్పుడు చెప్పారు, మేమందరం కలిసి పోటీ చేయాలని నిర్ణయించాం. చరిత్ర దశ. నేను చాలా ఎన్నికలు పోటీ చేశాను, కానీ 194% స్ట్రైక్ రేట్తో 175కు 164 సీట్లు గెలిచిన ఏకైక ఎన్నిక 2014. ఇది 3 రాజధానులకు వ్యతిరేకంగా ఇచ్చారు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇచ్చారు. మళ్ళీ మంచి రోజులు ప్రారంభమైనాయి. కేంద్రం ఇమ్మీడియట్గా 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు డబ్బులు ఎట్లా మొబిలైజ్ చేయాలో అన్నీ కూడా మొబిలైజ్ చేశాం. మళ్ళీ 2025 మే 2న పనులు రీస్టార్ట్ చేశాం. నేను అనుకోవడం చరిత్రలో ఒక సిటీలో ఫౌండేషన్ వేసి పనులు రీస్టార్ట్ చేసింది ఏకైక ప్లేస్ అమరావతి అవుతుంది ప్రధానమంత్రి గారికి. ఇంతవరకు ఎక్కడా జరగలేదు. మళ్ళీ నేను ఒకటి హామీ ఇస్తున్నాను దేశ, 2028 పనులన్నీ పూర్తి చేసి ఈరోజు మొత్తం ప్రధానమంత్రి గారు రీస్టార్ట్ చేసింది 2 మే 2025. మొత్తం ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్, అసెంబ్లీ, హైకోర్ట్, 5 ఐకానిక్ టవర్స్, ఇవన్నీ కూడా వివిధ డేట్స్లో పూర్తవుతాయి. ఇప్పుడే నారాయణ గారు అడిగితే క్లియర్గా ట్రంక్ రోడ్స్ అన్ని 27 మే 2027కి పూర్తవుతాయి.
లేఅవుట్స్ అన్ని 27 మే 2028 పూర్తవుతాయి. అసెంబ్లీ 28 మే 2028 పూర్తవుతాయి. హైకోర్టు 20 జూన్ 2028 పూర్తి చేసి 5 ఐకానిక్ టవర్స్ 4 ఆగస్టు 2028 పూర్తి చేసి మళ్ళీ ఆగస్టు 2028కి ప్రధానమంత్రి గారే వచ్చి ఇవి ప్రారంభం చేసే పరిస్థితి వస్తారు. అది కూడా ఇనాగరేషన్ పెడతాం. అంటే ఇలాంటి చరిత్ర ఎక్కడా జరుగుండదు. దేశం ఫౌండేషన్ వేయడం, రీస్టార్ట్ చేయడం, మళ్ళీ ఇనాగరేట్ చేయడం. అందుకే అధ్యక్ష ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 56,000 కోట్లు విలువైన 91 పనులు అవుతున్నాయి. రాత్రింబళ్ళు దగ్గర 30,000 మంది పనిచేస్తున్నారు. ఎక్కడ రాజధాని పెట్టాలి? పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ చర్చలో మీరు చూస్తే శివరామకృష్ణయ్య ఆ రోజే కానీ కేంద్రం కూడా ఒక మాట చెప్పేసి ఉంటే విజయవాడ, అమరావతి, గుంటూరు మీరు రాజధాని ఒక మాట అని ఉంటే మనకి ఇబ్బంది ఉండేది కాదు. ఆ రోజు శివరామకృష్ణయ్యనే వేశారు. ఆయన ఊరూరికి పోయి మీకు రాజధాని కావాలని అడిగాడు. ఎవరైనా రాజధాని ఇస్తా ఉంటే ఎవరు అంటారు సార్? విశాఖపట్నం పోయాడు, మీకు రాజధాని కావాలని మాకు కావాలన్నారు. తిరుపతి పోయాడు రాజధాని, కర్నూలు పోయాడు అడిగాడు, ఎవరు శ్రీకాకుళం కూడా వెళ్ళాడు. అన్ని దిక్కలు అడిగే కొందుకు అందరూ కూడా మాకు కావాలన్నారు. కానీ అధ్యక్ష 46% విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధాని పెట్టాలని చాలా స్పష్టంగా చెప్పారని శివరామకృష్ణయ్య రిపోర్ట్ ఇచ్చాడు. ఈరోజు మీరు ఆలోచిస్తే అధ్యక్ష ఆ రోజు అసెంబ్లీలో ఉండే కొంతమంది మెంబర్స్ ఉన్నారు, చర్చకు వచ్చింది. నేను ఆ రోజు కూడా ఒకటే చెప్పాను, సెంట్రల్ ప్లేస్లో రాజధాని ఉండాలి. అటు 12 ఇటు 12 నియోజకవర్గాలు, 13వ నియోజకవర్గం సెంట్రల్లో ఉండే నియోజకవర్గం గుంటూరు నియోజకవర్గం. అధ్యక్ష దీనికంటే ఇంకొక జస్టిఫికేషన్ లేదు. లాజిస్టిక్స్ వైజ్ చాలా స్పష్టంగా ఉంది. ఆ రోజు నేను పెట్టినప్పుడు ఇప్పుడే సత్య గారు చాలా హెల్త్ మినిస్టర్ చెప్పాడు, వికేంద్రీకరణ ఐఐఎం విశాఖపట్నంలో పెట్టాం, పెట్రోలియం యూనివర్సిటీ కాకినాడలో పెట్టాం, ఎన్ఐఐటి తాడేపల్లిగూడెం పెట్టాం, పెట్రోలియం వైజాగ్ వెళ్ళింది, నిట్ తాడేపల్లిగూడెంకి వచ్చింది, కాకినాడ కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఇచ్చాం. అదే సమయంలో అమరావతి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ తిరుపతి ఐఐటి ఐజర్ వచ్చింది. కర్నూలులో IIIT ఇచ్చాం. అదే సమయంలో ఇరుజు యూనివర్సిటీ పెట్టాం. అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టి ఆ రోజు అసెంబ్లీలో కూడా నేను ఏ జిల్లాకు ఏమేం చేస్తానని చెప్పి అవన్నీ కన్విన్స్ చేసి రాజధాని విజయవాడ, గుంటూరు మధ్యలో ఉంటుంది, అధికార వికేంద్రీకరణ చేయడం, అభివృద్ధి చేయడం మా బాధ్యతని ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పి దాని ప్రకారం పనిచేశాం. అధ్యక్ష ఆ రోజు అధ్యక్ష ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి బేషరతుగా సపోర్ట్ చేస్తారు. 13 జిల్లాలు, చిన్న రాష్ట్రం, ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఒప్పుకుంటానని చెప్పాను. అదే మరి అధ్యక్ష ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చారు. రోజుకు ఒక మాట, ఓసర వెళ్ళి రాజకీయాలు అంటే కనీసం టెక్నాలజీ వచ్చిన రోజుల్లో మనం చెప్పిన మాటని మళ్ళీ మారిస్తే ఏమనుకుంటారో కూడా లేకుండా 14-19 చెప్పిన తర్వాత ఎన్ని విన్యాసాలు వేయాలని ఎన్ని విన్యాసాలు వేశారు. గడిచిన కాలంలో 3 ముక్కలాట ఆడారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఈరోజు స్పష్టంగా నేను హామీ ఇస్తున్నా, 3 రీజియన్లుగా అభివృద్ధి చేస్తాం. విశాఖపట్నం రీజియన్, అమరావతి రీజియన్, తిరుపతి రీజియన్ వస్తాయి. ఈ 3 కూడా మెగా సిటీలు డెవలప్ చేస్తాం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే మెగా ప్రాజెక్టులు వచ్చాయి. విశాఖ గూగుల్ ఎవ్వరు ఊహించలేదు. $15 బిలియన్, 1 గిగావాట్ కెపాసిటీతో డేటా సెంటర్ వచ్చింది. ఏ వస్తుంది. ఏప్రిల్లో ఫౌండేషన్ వేస్తున్నాం,
3 సంవత్సరాల్లో ఫేజ్ 1 పూర్తి చేసి విశాఖపట్నానికి అంకితం చేసే జాతికి అంకితం చేస్తాం. నిన్నే అనకాపల్లి ఆర్సీఆర్ మిత్తల్ నిస్సాన్ స్టీల్ సిటీ, ఇది ప్లాంట్ కాదు, ఒక సిటీని నిర్మాణం చేస్తున్నాం. అక్కడ ప్రజలకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మేము ఒక ప్లాంట్ వస్తుందంటే ఆ ప్లాంట్కు పూర్తిగా సహకరించి ల్యాండ్ ఇచ్చిన రైతుల వల్ల అనేది సాధ్యమైంది. ఆ రైతాంగానికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక పక్కన దిశ, ఈరోజు రామాయంపట్నం బీపీసీఎల్ వస్తుంది, అది కూడా తొందరలో ఫౌండేషన్ ఇస్తాం. కాకినాడ గ్రీన్ అమోనియా ప్లాంట్ వస్తుంది, అమరావతి క్వాంటమ్ వ్యాలీ, పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం సహాయం చేసింది, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మొన్నటి వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏమవుతుందో దిక్కుదిలిన పరిస్థితి నుంచి ఈరోజు లాభాల బాటలో నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. పోలవరం నిన్న కూడా రివ్యూ చేశాను, కేంద్ర సెక్రటరీ వచ్చాడు, కాంతారావు వస్తే ఆయన గట్టిగా చెప్పాం, మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి డబ్బులు కొరత లేదు. మనకు రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తాయి. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత తీసుకుంటాం, అది కూడా పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్రకు మెగా పరిశ్రమలు తీసుకొస్తాం. రాయలసీమలో సాగునీరు, పరిశ్రమలు, హార్టికల్చర్ తీసుకొస్తాం. నేను మీరు శాశ్వతం కాదు, మనందరం గుర్తుపెట్టుకోవాలి. మనం చేసిన మంచి, మనం చేసిన అభివృద్ధి శాశ్వతం. మనకి ఎప్పటికీ అది గుర్తుండాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు చెప్తున్నాను అధ్యక్ష, ఈ తీర్మానం పెట్టినప్పుడు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అమరావతి అజేయం, అమరావతి అద్భుతం, అమరావతితోనే తెలుగు వైభవం. జై తెలుగు తల్లి, జై భారత్, జై హింద్. నేను తీర్మానం పెట్టాలని పని అనుకుంటా. ఓకే అండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. చిన్న ప్రకటన అండి. 28 మార్చి 2026 ఇప్పుడు 16వ శాసనసభ 6వ సమావేశాలు గణాంకాలు తెలియజేస్తున్నాను. సభ ఒకరోజు సమావేశం అయింది. ఈరోజు 5 గంటల 30 నిమిషాలు సభ నడిచిందండి. ఈరోజు 30 నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి. ఒక ప్రభుత్వ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. మొత్తం 23 మంది సభ్యులు తీర్మానంపై చర్చల్లో పాల్గొన్నారు. 28/3/2026 అంటే నేటి రోజున శాసనసభలో రాజకీయ పక్షాలు బలాబలాలు ఇలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి 135 మంది సభ్యులు, జనసేన పార్టీకి 21 మంది సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 మంది, జాతీయ జనతా పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నారండి. ఈ విషయాలు తమ దృష్టికి తీసుకొస్తున్నారు. 16వ శాసనసభ 6వ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయడమైంది.